ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముతుకూరులో ఏపీఐఏసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తాడిమరిలో అదానీ పవర్ కు 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి 5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ ఆమోదించింది. జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు డోర్ డెలివరీ చేస్తా అని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథితో కలిసి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. 29,000 చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకులు సరఫరా జరిగేది. గత వైకాపా ప్రభుత్వం ఎండియులు పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసింది. 9,260 మొబైల్ డిస్పాచింగ్ యూనిట్ల కోసం 1,860 కోట్ల రూపాయలు వృధా చేశారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేకపోయారు. దొంగ లెక్కలు చూపి బియ్యం దారి మళ్లించారని అన్నారు. చాలా అంశాలు పరిశీలించి వీటిని రద్దు చేయాలని నిర్ణయించాం. చౌక దుకాణాలు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ సరఫరా అవుతుంది. 9,260 వాహనాలు ఉచితంగా ఆయా లబ్ధిదారులకు బదలాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని నాదెండ్ల మనోహర్ వివరించారు. జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, పశు సంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బతిండడం వంటి సమాచారంపై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యాన, విద్యుత్, రహదారుల, భవనాల శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి వాతావరణ కేంద్రం హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ అధినేత జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం, కొందరు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తోందని జగన్ ఆరోపించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఆ విధంగానే ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలేదు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వివరించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మినీ మహానాడులో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని మండిపడ్డారు. 3,700 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా ఆయన ఇంట్లోకి వెళ్లిందన్నారు. 2029 ఎన్నికల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని యనమల చెప్పారు. నాశనం చేయడం ఒక రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు. రాష్ట్రానికి ఒక గుర్తింపు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు మొత్తం అభివృద్ధి అంతా కూడా సర్వనాశనం చేశారు. నాశనం చేయడం ఒక రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు. రాష్ట్రానికి ఒక గుర్తింపు లేకుండా అభివృద్ధి అంతా కూడా సర్వనాశనం చేశారు. నాశనం చేయడం ఒక రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అయోమయంలో పడేశారు. రాష్ట్రానికి ఒక గుర్తింపు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు మొత్తం అభివృద్ధి అంతా కూడా సర్వనాశనం చేశారు. నాశనం చేయడం ఒక రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టాడు. రాష్ట్ర ఖజానానంతా కూడా దోచుకున్నారు, రాష్ట్ర గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి సమావేశం నిర్వహించారు. మిర్చి కమిషన్ లైసెన్సుల జారీ విషయంలో పలు ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే మాధవి అన్నారు. గత వైసీపీ పాలనలో యార్డులో 141 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయని తెలిపారు. అర్హత లేని వారికి బినామీలకు 200కు పైగా లైసెన్సులు మంజూరు చేశారన్నారు. దీనిపై సత్వరమే విచారణ జరిపి అర్హత లేని వారి లైసెన్సులను రద్దు చేయాలన్నారు. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉండాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను. దానికి నా నాయకులందరూ కూడా నాకు సహాయ సహకారాలు నిత్యం గెలిచినప్పటి నుంచి కూడా అందిస్తూనే ఉన్నారు. ఈ 5 ఏళ్ళు రానున్న 5 ఏళ్ళు ఆ పైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడని ఒక రాజ్యాన్ని అందించాల్సిందిగా మా లక్ష్యంగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తల అండదండతో ఈ యొక్క సుపరిపాలనని ప్రజలకు అందించే దిశగానే మేమందరం కూడా పరిపాలనని కొనసాగిస్తాము అని చెప్పి ఇలాంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ ఎక్కడ ఇంకే సందర్భంలో కానివ్వండి ఇంకెనీ అదర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి జరిగితే ఉపేక్షించేది ఉండదు. నా దృష్టికి వచ్చిన ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి మూలంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో మేము మాట్లాడుకోబోతా ఉన్నాము. మరి ఎన్నో రకాలైన ఈ యొక్క ఎన్డీఏ కూటమి గెలిచినప్పటి నుంచి కూడా ఉక్కు ప్రైవేటీకరణను మొదటి నుంచి వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తుందని మాజీ ఎమ్మెల్యే తిప్పుల నాగిరెడ్డి అన్నారు. గాజువాకలో ఆయన సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు ఒక్కో కాంట్రాక్టర్ కార్మికులకు అండగా మేము ఉంటామని హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగారం నిర్మాణం కొరకు నిర్వాసితులు భూములు కోల్పోయి చివరికి నిర్వాసితులు కొందరి ఇంట్లో పాచిపని చేసుకుంటూ బ్రతుకుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉక్కు కార్మికులకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 8,000 మంది ఆర్ కార్డుదారులకు న్యాయం జరగలేదని ఆయన ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తుందన్నారు. పరిస్థితులు ఇవాళ ప్లాంట్లో ఉన్నాయి. నిర్వాసితులకి మెయింటెనెన్స్ వర్కులు ఇచ్చినటువంటి వర్కర్స్ని కూడా ఇప్పటికి 5,000 మందిని తీసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే 1,700 చిల్లర తీశారు. మిగతా వాళ్ళు కూడా త్వరలో మెయింటెనెన్స్ వర్కర్స్ తీసేందుకు కూడా ఉన్నారు. ఇది ప్రైవేట్ పరం చేస్తామని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని లగాయతూ నేటి వరకు కూడా చాలా మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు, చనిపోయారు. వేకెన్సీ చాలా ఏర్పడినప్పటికీ బీఆర్ఎస్ వేకెన్సీ చాలా ఏర్పడినప్పటికీ ఏ ఒక్కరిని కూడా ఆనాడు రాజశేఖర గారి టైంలో తీసుకోవడమే తప్పితే తర్వాత దాని మీద తీసుకోలేదు. ఇప్పుడు విఆర్ఎస్ అని ఒకటి పెట్టారు. ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్ది, మాకు శాలరీలు ఇప్పుడు సరిగా ఇవ్వట్లేదు, 1/4 ఇలాగ ఇస్తూ నెలకి 2-3 ఒక శాలరీని 2-3 వాయిదాలుగా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్దని భయంతో మరి వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్కి అవకాశం ఇస్తే చాలా మంది అప్లై చేసుకోవాలి. 1,500-1,200 మంది వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది సార్. మళ్ళీ సెకండ్ పేర్స్ కూడా విఆర్ పెడుతున్నారు. అలాగే మళ్ళీ ఈ నిర్వాసితులందరినీ ఖాళీ తెలంగాణ హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందాల భామల వెనుక అధికారులు మంత్రులంతా సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయారని, సిగ్గుండాలి కొంచెమైనా అని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచరు కానీ అందాల భామల కోసం కోట్లలో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి మోదీ ప్రధానినా ట్రంప్ ప్రధానినా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోదీనే అని, కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని నారాయణ విమర్శించారు. దేశానికి ట్రంప్ డి ఫ్యాక్టో ప్రధానిగా ఉన్నారని, మోడీ డి యాక్టివ్ ప్రధానిగా ఉన్నారని, అలా ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సొంగార్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సిగ్గుడాలి కొంచెం అయినా. వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చుకుంటే లాభం? ఆ డబ్బులేదో ఉద్యోగస్తులు జీతం పెంచబట్టే నేను బొచ్చెట్టుకొని తిరుగుతా అంటాడు.
అందాల బొమ్మల కోసం చొంగలు కాచుకుంటూ ఖర్చు పెడతాడు. ఇదేం కుదురుతాయి ఇది? రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్కు గుంటూరు 6వ అదనపు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలంటూ పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించారు. సర్వేయర్ ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిల్ గత 8 ఏళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఇవాళ పీటీ వారెంట్పై అనంతపురం జైలు నుంచి పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్ 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని 3 నేతలను ఆదేశించింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదాలపై తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకుని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ లో వివక్షకు అవకాశం లేదని తెలిపారు. వివేక్ వంశీలపై ఎలాంటి వివక్ష లేదని అద్దంకి చెప్పారు. పవర్ మీద కూడా ఇట్లే కమిషన్ వేసిండ్రు. కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే మొత్తం దాని పని అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా ఒక లేఖ రాసేస్తే అయిపోద్ది అంటే లేఖే రాసుకో, లేకపోతే నువ్వేమైనా చేసుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకు పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ముద్దాయి అయి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఏదో కేసీఆర్ గారు ఏదో తప్పు చేయనట్టు, ఇలా తప్పు చేయని దానికి ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టు చేస్తే లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా ఇలా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం కానీ ఇతరాత్ర ప్యాకేజెస్కు సంబంధించిన అంశంలో వాళ్ళు ఖర్చు చేసింది 1,00,000 కోట్లు కావచ్చు కాక, మొత్తం వాళ్ళు ప్రాజెక్టుల కొరకు ఎస్టిమేషన్స్ చూడండి 2-3 లక్షల కోట్లకు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం రీడిజైన్ పేరుతో ఇలా కేసీఆర్ తాను పాలిస్తున్న రోజుల్లోనే. అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ అని తెలిపారు. దురుద్దేశంతో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్ట్ అని తెలిపారు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గలగలా తరలించడానికి కట్టిన ప్రాజెక్ట్ అని తెలిపారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. ఎన్ని కమిషన్లు ఏర్పాటు చేసినా తప్పకుండా న్యాయం గెలుస్తుందని, నిజాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో 7 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న ఐటీఐ కళాశాల భవనాన్ని ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. 2018లో 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి భవన నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రారంభించిందని ఎంపీ తెలిపారు. నిధులు లేమితో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భవన నిర్మాణంలో పురోగతి సాధించామని చెప్పారు. 18 నెలల నుంచి భవన నిర్మాణంలో పురోగతి లేదన్నారు. రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి స్పందించి ఐటీఐ భవన నిర్మాణానికి నిధులు కేటాయించి విద్యార్థులకు ఆగస్టు నాటికి అందుబాటులోకి తేవాలని కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతాల్లో ఒక ఐటీఐ భవనం పూర్తి కావడానికి 7 సంవత్సరాలు పూర్తి అయితే నిజంగా కూడా విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నేనంటే రాజకీయంగా విమర్శలు చేసినా అని చెప్తారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారే చెప్పిండ్రు వెనుకటికి మా పాలనలో కూడా దుబ్బాక నిర్లక్ష్యం అయిందని. అందుకని ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి ఈ మధ్యలో ఎప్పుడో ముఖ్యమంత్రి గారిని కలిసినా అని చెప్పినట్టున్నారు మీరు ఆ డెవలప్మెంట్ పనుల కోసం. స్కిల్ యూనివర్సిటీ ఇంకేదో యూనివర్సిటీని మంజూరు చేసినా అని చెప్పిండ్రు. అవి తర్వాత ప్రారంభిద్దురు, కానీ ముందు ఈ పాడుబడ్డ గుడుసెలు అన్నీ ఇందులో వచ్చి చాలామంది వచ్చి నివాసం ఉంటున్నట్టు కనబడుతుంది. ఐటీఐలో పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి.
కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభంగా ఉన్నటువంటి విద్యా సంవత్సరం నాటికన్నా ఐటీఐని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పనులు వెంటనే పూర్తి చేయకపోతే జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తి అని విమర్శించారు. జీవన్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీలో వచ్చినప్పటి నుంచి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను సేవ చేసి రాజకీయాల్లోకి వచ్చారని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఎక్కువ సార్లు గెలిచినా అని చెప్పి చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువ సార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే. నాకు తెలిసినంత వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే కూడా. ఓకే, వారు చేసిన సేవలకు చాలా సార్లు కూడా వచ్చింది. పెంచిన మెట్రో ఛార్జీలను హైదరాబాద్ మెట్రో సంస్థ సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను 10% తగ్గిస్తూ మెట్రో సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక రాజకీయ దోపిడీకి గురవుతోందని ముఖ్యమంత్రి విశ్వశర్మ పేర్కొన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్సీలో భారీగా ఖనిజ సంపద ఉన్నప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతోందని అన్నారు. దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో ఆర్థిక రాజకీయ దోపిడీ ఎక్కువైందని అన్నారు. పాకిస్తాన్లోని మొత్తం ఖనిజ సంపదలో 80% పైగా బలూచిస్తాన్లోనే ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అక్కడ భారీగా రాగి, బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించని సుమారు 5.9 బిలియన్ టన్నుల ఖనిజం, 41.5 మిలియన్ ఔన్సుల బంగారం, 35 మిలియన్ టన్నుల రాగి కూడా ఉందని హిమంత్ తెలిపారు. So if I am invited by Cultural Ministry, Sports Ministry, BCCI, it is a different thing. If I am invited by the Interior Ministry of Pakistan and I went there without informing Government of India, you can imagine that this crime of Jyoti Malhotra and all are nothing in his, if you compare to them. So then what is happiness? Jasusi kya? బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు, మరో నిందితుడు తరుణ్ రాజు కొండూర్లకు బెంగళూరులోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు నేడు ఊరటనిచ్చింది. ఈ కేసులో వారికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఇద్దరు నిందితులు చెరో 2 లక్షల రూపాయల చొప్పున వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అలాగే ఇద్దరు పూచకత్తును కూడా అందించాలని ఆదేశించింది. దీంతో పాటు పలు కీలక షరతులను విధించింది. అధికారులు విచారణకు పిలిచిన ప్రతిసారి తప్పనిసరిగా హాజరు కావాలని, సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయరాదని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులకు అన్ని విధాలా సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందకుండా దేశం విడిచి వెళ్లరాదని నిర్దేశించింది. భవిష్యత్తులో ఇలాంటి నేర కార్యకలాపాల్లో పాలు పంచుకోవద్దని, ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పిరోరాఘడ్ జిల్లా సమీపంలో కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గంలో అవి విరిగిపడడంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. వారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు. ఆ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించింది. శిథిలాలను తొలగించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందం అక్కడకు చేరుకుంది. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రికులు అక్కడే ఉండాలని సూచించారు. 5 ఏళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానస సరోవర్ యాత్రను ఈ ఏడాది జూన్ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెల అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగనున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. హిమాలయ దేశం నేపాల్లో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధనా కేంద్రం వెల్లడించింది. వారం రోజుల వ్యవధిలో నేపాల్లో భూకంపం రావడం ఇది రెండోసారి కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్కీ జిల్లాలోని
సినువా ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా కాస్కీతో పాటు సమీపంలోని తనహు, పర్వత్, బాంగ్లూంగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వల్ప ప్రకంపనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు కోల్పోయి 81,186కి దిగజారింది. నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయి 24,683కి పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.63 రూపాయలుగా ఉంది.